ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శాసనసభ్యులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు త్వరితగతిన పూర్తి సమాచారంతో సమాధానాలు పంపాలని ఆదేశించారు. బడ్జెట్ సెషన్లో సమన్వయ లోపం లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె సూచించారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద పోటెత్తింది. ముంపు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అప్రమత్తమయ్యారు. దొడ్ల, కొండాయి గ్రామాల మధ్య గల వంతెన వద్ద అత్యవసర రాకపోకల కోసం పడవను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే కొండాయి గ్రామానికి చెందిన వృద్ధ మహిళకు ఫిట్స్ వచ్చి అనారోగ్యానికి గురైంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జంపనవాగు వద్దకు చేరుకుని ఎయిర్బోట్ ద్వారా వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భూపాలపల్లి జిల్లా యంత్రాంగం సర్వసిద్ధంగా ఉందని చెప్పారు కలెక్టర్. విస్తారంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీ ఛత్తీస్గఢ్ సరిహద్దు, గోదావరి పరివాహక ప్రాంతాలలో పర్యటించారు. హన్మకొండ జిల్లా హసన్బత్తి ఎంపీడీఓ కార్యాలయంలో సీఎం సిఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. దాదాపు లబ్ధిదారులకు 27,40,000 చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. గత ప్రభుత్వంలో ఇవ్వని చెక్కులను కూడా సీఎంతో మాట్లాడి తెచ్చామని నాగరాజు తెలిపారు. సిబిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అచ్చంపేట, హైదరాబాద్ కేర్ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. గుండె, నరాలు, ఎముకల రోగాలకు సంబంధించి ఉచిత వైద్యం అందిస్తున్నట్లు ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ చెప్పారు. అచ్చంపేట, నల్లమల ప్రాంతంలోని పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మేడ్చల్ జిల్లా సామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న 690 లీటర్ల మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. మేడ్చల్ అబ్కారీ శాఖ అడిషనల్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బందితో కలిసి అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. గుంటూరు నుంచి పాట్నాకు మిర్చిలోడుతూ వెళ్తున్న లారీని మనుగురు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులో దొంగిలించి కమలాపురం వద్ద 4 అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అరెస్ట్ చేశారు. నిన్న గుంటూరు జిల్లా పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ మిస్ అయినట్లు ఓనర్ ఫిర్యాదు చేశాడు. అనంతరం లారీని పెద్దకాకాని ఇన్స్పెక్టర్కు అప్పగించినట్లు మనుగురు సీఐ తెలిపారు. ద్విచక్ర వాహనంలో ప్రమాదవశాత్తు మంటల చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొమటపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో దంపతులకు ప్రాణాపాయం తప్పింది. కొమటపల్లి గ్రామానికి చెందిన దంపతులు కే సముద్రంకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మార్గ మధ్యలో వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఆపి ఇద్దరూ అక్కడి నుంచి పరుగుపెట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మహిళ ఓ వ్యక్తిని నరికి చంపిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా వేములదేవి గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నమైనవని లంక గ్రామానికి చెందిన చంద్రశేఖర్ని వేములదేవి సద్దకొడప గ్రామానికి చెందిన చంద్రకళ మహిళా కత్తితో తలపై నరికి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్య జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ వెలుగా చంద్రశేఖర్ చిన్నమైనవాని లంక గ్రామంలో తన ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లా ఎస్ కొత్తపల్లి గ్రామ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 2 చిన్నారులు మృతి చెందారు. ఎస్ కొత్తపల్లి గ్రామం వద్ద రోజులాగానే పాఠశాలకు వెళ్లే అక్క, తమ్ముడు తమ మామ బైక్పై రాయదుర్గం ప్రైవేట్ స్కూల్కు బయలుదేరారు. బోపసముద్రం నుంచి రాయదుర్గం వైపు వస్తున్న ఓ ఇసుక ట్రాక్టర్ వారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. కాంగ్రెస్తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ప్రభుత్వం చేసిన రుణమాఫీని ప్రజలు, రైతులు హర్షిస్తున్నారని చెప్పారు. అంతకుముందు మంత్రి రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సీఎం సకాలంలో 2 లక్షల లోపు రుణమాఫీ చేశారన్నారు. అంతకుముందు కామారెడ్డి జిల్లాలో రైతు రుణమాఫీ సంబరాలు జరిపాయి. దీనికి మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరయ్యారు. అనంతపురం జిల్లా తాటిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి నిన్న రాత్రి తాటిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తాటిపత్రిలో అడుగుపెట్టారు. పెద్దారెడ్డి రాకతో తాటిపత్రి పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలింగ్ రోజు చెలరేగిన అల్లర్లతో 2 నెలలు నియోజకవర్గం వదిలి బయటే ఉన్నారు.
కార్తికేయ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోషకరమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మెట్ట ప్రాంత ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా సహాయ సహకారాలు యాజమాన్యం అందివ్వాలని కోరారు. అంతకుముందు ఆయన జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి మండలంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. పోలవరం ఇంకా పూర్తి కాకపోవడంపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంజయ్య ముఖ్యమంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు ఇరిగేషన్ మంత్రిగా ప్రాజెక్టుకు పునాది వేశారని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 30,000 కోట్లు ఖర్చు చేసినా ఇంకా పూర్తి కాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బోరబండ డివిజన్లోని కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా ఫసీయుద్దీన్ పర్యటించారు. ఎన్ఆర్ఆర్ పురం సైట్ 1లో కాలుష్యత మంచినీటి సరఫరా కావడంతో జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగారు. త్వరితగతిన సమస్యకు పరిష్కరించాలని, వర్షాభావం వల్ల అధికారులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. నంద్యాలలో ముచ్చుమరి ఘటన అనుమానితుడు హుస్సేన్ పోస్టుమార్టం పూర్తయింది. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబ సభ్యులు, బంధువులు లేకుండానే పోస్టుమార్టం పూర్తి చేయించారు. పోస్టుమార్టం అనంతరం పోలీసు వాహనంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.